ఈ టెంపుల్ ఏంటి ఇంత బాగుంది? పాప ఏమన్నా కట్టినారా అసలు? అసలు ఇది ఏ టెంపులో ఈ వీడియో మీరు చూడబోతున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు నాకంటే ఒక బైక్ ఉందన్న విషయం కూడా మర్చిపోయాను నేను. అసలు ఇన్ని రోజులు ఏం తెలుసు దీన్ని తీసి. అని ఇప్పుడు నేను బైక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బైక్ తీసుకొని ఒక చిన్న ప్లేస్కి దగ్గరికి వెళ్తున్నా. ఆ ప్లేస్ ఏంటో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా. చాలా రోజుల తర్వాత తీసినది, అసలు దుమ్ము పట్టిపోయింది. అసలు దీన్ని కూడా అప్పుడప్పుడు తీస్తుండాలి, మధ్య అట్లనే వదిలేస్తే పోతుంది. మొత్తానికైతే నా వరకు అయినంత వరకు బండి క్లీన్ చేసేసుకున్నా. సో లెట్స్ వెళ్ళిపోతాం. సాయంత్రం 4 అవుతుంది, టెంపుల్ 5కి ఓపెన్ అవుతుందంట. అది ఎట్లుంటుంది ఏంటి అనేది వీటిల్లో చూడండి. నేను కూడా ఇప్పుడు వెళ్ళలేదు ఆ టెంపుల్ దగ్గర, ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. నాకు కూడా తెలియదు ఎట్లుంటుంది అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా అట్లా ఒక గంట ట్రావెల్ చేసేసి మొత్తానికి అయితే టెంపుల్ కాడికి వచ్చేసిన. ఇదంతా పార్కింగ్ ప్లేసే. కార్లు పెట్టుకో, బైకులు పెట్టుకో, మస్తు ప్లేస్ ఉంది. ఇదేదో పోలీస్ కంట్రోల్ సెంటర్. ఇది పక్కనే టీఆర్ఎస్ భవన్, దాని పక్కనే మన టెంపుల్. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే పూజ సామాన్లు అనుకోవడానికి ప్లేస్ అండ్ పక్కన చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వాటర్ చేతిలో కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకి ట్యాప్ కూడా ఉంటుంది. సో అలా కాలు కడుక్కొని వెళ్ళిపోతుంటే ఇక్కడ మనకు చూస్తుంటే దారిలో మొత్తం స్వామివారి చరిత్ర అనేది మొత్తం గోడల మీద చెక్కేసి పెట్టినారు. ఆ కలర్స్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ చాలా బాగుంది. అసలు ఇది చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది బేసిక్గా. సో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం టెంపుల్ చుట్టూ ఉంటాయి అనమాట ఇవి గోడలకి. అండ్ ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళినాం మేము. అసలు అక్కడ సన్సెట్ అవుతుంటే అటు నుంచి లైట్స్ సన్లైట్ పడుతుంటాయి. ఈ ఎంట్రన్స్ ఎంత బాగుందంటే అసలు నాకు నిజంగా అసలు ఎంట్రన్సే నచ్చేసింది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే, ఈ శిఖరం లేదా గోపురం ఇది 70 feet హైట్ ఉంటుంది. దాని మీద డీటెయిలింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీరు ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా డీటెయిల్గా చూడొచ్చు దాని మీద. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దీన్ని వైబ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. మన టెంపుల్స్కి ఇట్లా ఉండవు. ఇది ఎందుకు ఇట్లుందంటే, ఇది ఎగ్జాక్ట్గా ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ రెప్లికా అనమాట. సో అందుకే మన టెంపుల్స్ ఇట్లాంటివి చూడం మనం. ఇది డిఫరెంట్గా ఆ కలర్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. టెంపుల్ లోపల వీడియో తీయడం అలో లేదు. సో అందుకే బయట నుంచి తీస్తున్నా. బలరాముడిది, సుభద్రది, జగన్నాథుడి కలిసిన విగ్రహాలు ఉంటాయి లోపల. అది కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్. అక్కడే మనకి దీపారాధన కోసం ప్లేస్ కూడా ఉంటుంది. అది మీకు వీడియో ఎండ్లో చూపిస్తా ఎట్లుంటుంది అనేది. మన మెయిన్ టెంపుల్ కాకుండా చుట్టుపక్కల ఇంకొక 5 చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. చూడండి, టెంపుల్ లోపల కూడా స్వామివారి లైఫ్ హిస్టరీ మొత్తం ఉంది గోడల మీద. ఈ టెంపుల్కి వచ్చేసి మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. అందులో ఇదొక ఎంట్రన్స్. డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచే ఎంటర్ అవ్వడానికి ఆ ఎంట్రన్స్ వాడతారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న 5 టెంపుల్స్ కూడా ఉంటాయని చెప్పినా కదా లోపల. అది వచ్చేసి లక్ష్మీదేవిది ఒకటి, శివుడిది ఒకటి, వినాయకుడిది, హనుమంతుడిది అండ్ అలాగే నవగ్రహాలది అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెంపుల్కి కలర్ డిఫరెంట్గా ఉంది. అది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు శాండ్ స్టోన్ వాడడం వల్ల కలర్ వచ్చిందనమాట. సో ఈ టెంపుల్ మొత్తం కట్టడానికి ఒక 600 tons ఆఫ్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేశారంట వీళ్ళు. అండ్ అది కూడా ఎక్కడ నుంచి తెచ్చారు తెలుసా? ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు ఆ శాండ్ స్టోన్. నేను ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లోపల భగవద్గీత కూడా ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 18 chapters. అండ్ ఏ చాప్టర్ ఏంటనేది కూడా డీటెయిల్గా వీళ్ళు రాసి పెట్టేసినారు అటు సైడ్ ఇటు సైడ్. చూస్తారా, ఇది చాప్టర్ 1 నుంచి చాప్టర్ 9 వరకు ఏ చాప్టర్ ఏంటనేది డీటెయిల్గా కాకపోయినా జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా ఏ చాప్టర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఇటు సైడ్ 9 chapters రాసి పెట్టినారు. అండ్ ఇంకో సైడ్ ఇంకో 9 chapters రాసినారు. సో మధ్యలో బుక్ కూడా ఉంటుంది, భగవద్గీత బుక్. నేను బుక్ ఉండదేమో ఉరికనే పెట్టినారేమో అనుకున్నా, కానీ ఓపెన్ చేసి అందులో భగవద్గీత బుక్ కూడా ఉంది. మీరు కావాలంటే చదువుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు. నాకు ఇక్కడ ఇంకోటి ఏం నచ్చిందంటే, ఆ భగవద్గీత బుక్ని ఒక బుక్ లాంటి దాంట్లో పెట్టినారు. ఇది ఓపెన్ చేయడం చాలా బాగా నచ్చింది. అది చూడడానికి అయితే చాలా బాగుంది. అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బుక్ కనిపిస్తుంది, చూసారా? మొత్తం భగవద్గీత మొత్తం ఉంటుంది ఇందులో.
టెంపుల్ లోపల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది, చూసినారా? ఈ ప్రసాదం కౌంటర్లో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి తెలుసా? ప్రసాదం లడ్డు కాదు, కాజా ఇస్తారు. చూడండి, ఇది ఇంకో ఎంట్రన్స్. నైట్ టైం లైట్లు వేసినప్పుడు కూడా టెంపుల్ చాలా బాగుంటుందంట. మ్యాక్సిమం చాలామంది వీకెండ్స్లో ఈవినింగ్ టైంలోనే లైట్స్ వేసే టైంలో వస్తారు, ఎందుకంటే ఆ టైంలోనే టెంపుల్ చాలా బాగుంటుందంట. చూడండి అసలు ఎంత బాగుందో. లైట్స్ వేసినా కూడా టెంపుల్ ఎట్టుంటుంది అనేది మీకు చూపిస్తా. దీనిని 2009లో ఒడియా కమ్యూనిటీ వాళ్ళు కట్టించినారు. ఇప్పటికి కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు టెంపుల్ లోపలికి పోయినారంటే. వీళ్ళ మెయింటెనెన్స్కి అయితే నేను చాలా ఇంప్రెస్ అయిపోయినా. అండ్ టెంపుల్ టైమింగ్ వచ్చేస్తే మార్నింగ్ 6 నుంచి 11 వరకు ఉంటుంది మార్నింగ్. మళ్ళీ క్లోజ్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. నైట్ 9 వరకు ఉంటుంది. ఇది వీక్ డేస్లో. ఒకవేళ వీకెండ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉన్నాయనుకోండి 5 నుంచి 10 వరకు ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఈవినింగ్. అండ్ దీని లొకేషన్ కావాలంటే ఏం లేదు, సింపుల్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి, జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్ అని కొట్టేసేయండి, డైరెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు వద్దు నాకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెట్టుకొని చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి, టెంపుల్కి మీరు ఒకవేళ మెట్రోలో వచ్చినట్టయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో దిగండి. అక్కడి నుంచి అయితే ఆటో బుక్ చేసుకోండి. 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, తప్పదు ఇంకా కొంచెం దూరమే మెట్రో నుంచి. అంతే గాయ్స్, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పిన దీపారాధన ప్లేస్ అని ఇదే. నైట్ టైంలో మీరు వెళ్ళండి, చాలా డెఫినెట్గా రికమెండ్ చేస్తాను నేను ఈ టెంపుల్ని అయితే. ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు వెళ్ళకపోతే వెళ్ళండి. అండ్ అంతే గాయ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాం. మన ఛానల్ 1K దగ్గరికి ఉంది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి.